రాజేష్ సివిల్ ఇంజనీర్ ఎంఎస్ లైఫ్ 600+ స్టీల్ బార్ నుంచి కెమికల్ కంపోజిషన్ కూడా టెస్ట్ చేయబోతున్నాం. ఇది స్పెక్ట్రోమీటర్ అనమాట. స్పెక్ట్రోమీటర్ ఇది మనం చేసేది కాదు, ఈ మెషిన్ చూపిస్తుంది. సో ఈ రాడ్ను మనకు తొలమం గ్యాప్ ఉంటుంది. తొలమం గ్యాప్ తో రాడ్ను వెట్టుగా మనం పట్టెలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసి దాన్ని అటాచ్ చేశారు. నెగటివ్ పాజిటివ్ ఇది ఉంటుంది. సో మనం ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇది మనం చేసేది కాదు, ఆ మెషినే చూపిస్తుంది. సిస్టంలో మీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ప్రింట్అవుట్ తీస్తాం. సో ఇక్కడ ఎవరు మ్యానిపులేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది వెరీ లెస్ అండ్ 0%. అది మనం బ్రాండ్ నేమ్ చెప్తున్నా, ఎంఎస్ లైఫ్ 600+ గ్రేడ్ ఎంఎస్ లైఫ్. సో ఇది మన బ్రాండ్. సో మన బ్రాండ్కి ఇప్పుడు మనం టెస్ట్ చేయబోతున్నాము. స్పెక్ట్రోమీటర్లో పెట్టారు. సో స్టార్ట్ అయ్యింది. ఇది ఎక్కువ టైం కూడా కాదు, ఒక స్పార్క్ వచ్చింది వితిన్ 2 minutes లోపలనే ఇది జరిగిపోతుంది. ఆ స్పార్క్ వస్తుంది చూడండి. ఆ స్పార్క్లో వచ్చేసి రిజల్ట్ అనేది సిస్టంలో వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఇది ఎవరు మాన్యువల్గా చేయడానికి పాసిబిలిటీ లేదు, స్పెక్ట్రోమీటర్ మాత్రమే చెప్తుంది. సో ఆ రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. స్పార్క్ వస్తుంది. రిజల్ట్ అక్కడ మన సిస్టంలో వీడియో స్క్రీన్ దగ్గరికి కనిపిస్తలేదు, ప్రింట్ తీసి మీకు చూపిస్తాను. సో మీకు కార్బన్ వచ్చేసి 0.244, సిలికా వచ్చేసి 0.14, ఆ మాంగనీస్ వచ్చేసి 0.85, ఫాస్ఫరస్ వచ్చేసి 0.01%, సల్ఫర్ వచ్చేసి 0.015%. సో తర్వాత మనకు ఎఫీ అనేది ఐరన్ మనకు తెలుసు, ఫెరస్ 98.7% ఇందులో ఐరన్ ఉంటుంది. బ్యాలెన్స్ అనేది ఈ కెమికల్స్ ఉంటుంది. ఇది 100% ప్యూర్ మెటీరియల్ కాబట్టి మనకు ఇవన్నీ పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది. 98.7 ఆల్మోస్ట్ 99% ఇందులో ఐరన్ ఉంటుంది. సో జస్ట్ 1% అనేది ఇందులో కెమికల్స్ ఉంటుంది. కెమికల్ కంపోజిషన్ రిజల్ట్ కూడా వచ్చేసింది మనకు. సో మీకు ఇంకా క్లియర్గా వైట్లో కనిపిస్తుంది. సో కార్బన్ లెవెల్ వచ్చేసి 0.244%, సిలికా 0.14, మ్యాంగనీస్ 0.85, ఫాస్ఫరస్ 0.01, సల్ఫర్ 0.015. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత ఎఫీ అనేది ఐరన్ 98.7 ఆల్మోస్ట్ 99% ఇందులో ఐరన్ ఉంటుంది. కార్బనిక్ ఈక్వలెంట్ అనేది 0.385% ఉంది ఇందులో. సో ఇది కెమికల్ రిజల్ట్. ఇది మనం చేసింది కాదు, ప్రింట్ చేసేది కాదు. స్పెక్ట్రోమీటర్లో ఆటోమేటిక్ వస్తుంటుంది. సో ఇది సిస్టమ్ నుంచే వస్తుంది. ప్రింట్ మాన్యువల్గా చేయడానికి పాసిబుల్ కాదు. శాంపిల్ రాడ్ చూడండి, ఎంఎస్ లైఫ్ 600+ తీసుకున్నాం మనం. 10 mm రాడ్ తీసుకున్నాం. ఓకే, ఇది కూడా చూడండి. మీకు స్పార్కిల్ ఆ టెస్ట్ స్పెక్ట్రోమీటర్లో టెస్ట్ చేసేటప్పుడు ఆ స్పార్కిల్ వచ్చింది కదా, ఆ స్పార్కిల్ ఐడెంటిటీ ఇదే. ఈ స్పార్క్ వచ్చిన తర్వాతనే మనకి ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. సో రాడ్ కూడా ఎంఎస్ లైఫ్ రాడ్, ఒకసారి లైటింగ్, ఎంఎస్ లైఫ్ 600+ 10 mm రాడ్. సో రిపోర్టు ఇది. ఓకే, థ్యాంక్ యూ.